7వ ఎపిసోడ్. కృష్ణ జయంత్ గారట. వారి డ్రైవర్ కారు తీసుకొచ్చాడు అంటూ చెప్పాడు ఆ ప్యూన్. అంత ఎత్తు మీద నుంచి కింద పడ్డట్టు ఈసారి అతని వంతైంది. కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. కళ్ళద్దాలు ముఖం మీదకి జారుతూ ఉంటే చేత్తో సర్దుకుంటూ అయోమయంగా ఆమె వైపు చూశాడు. ఆ చూపుల్లో అంతకు ముందున్న భావాలు లేవు. ఎంతో మర్యాదగా ఉన్నాయి ఆ చూపులు. నందినికి అక్కడి నుండి ఒక్క ఊరుకులో బయటకు పారిపోవాలని ఉంది. మీరు అంటూ ప్రొపరేటర్ పొడారిపోతున్న గొంతుకొని తడి చేసుకోవడానికి ప్రయత్నించాడు. నందిని గ్రహించేసింది. కృష్ణ జయంత్ పేరు వినగానే అతనికి భయం పట్టుకుందని. అందుకే సగర్వంగా చెప్పింది, కృష్ణ జయంత్ గారికి మేనమామ కూతుర్ని అంటూ వడివడిగా ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్తూనే వస్తాను అంటూ చెప్పి వీధి వైపు దారి తీసింది. కారులో ఎలా కూర్చుందో, కారు ఎలా స్టార్ట్ అయిందో ఆమెకు తెలియలేదు. కారు పోర్టిగో లాగింది. నందినికి కారు దిగాలన్న ధ్యాసే లేదు. బొమ్మలా సీటుకి అంటుకుపోయింది. కారులో కూర్చునే వరకు తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అతన్ని తప్పించుకొచ్చేసానని సంతోషించిందే కానీ కృష్ణ జయంతి ఇంటి దగ్గర ఉంటే తను ఎదుటిపడేది ఎలా అని ఆలోచించలేకపోయింది. నందినికి ప్రాణం నీరైపోతుండగా కృష్ణ జయంతికి ఎలా తెలిసింది? ఆమె గుండెలు దడదడలాడాయి. ఏనాడు ఒకళ్ళకి భయపడ్డం తెలియని ఆమెకు ఏదో తెలియని భయం పట్టుకుంది. అతనికి ఎక్కడికి వెళ్ళానని అడిగితే నందినికి కారు దిగి లోపలికి వెళ్ళాలి అని అనిపించలేదు. కారులోనే తెల్లవార్లు కూర్చోవాలి అని అనిపిస్తోంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పారిపోవాలి అని అనిపిస్తోంది. డ్రైవర్ కారు దిగకుండా అలా బొమ్మలా కూర్చోవడం చూసి అమ్మగారు అంటూ కారు దిగమని గుర్తు చేస్తున్నట్టు పిలిచాడు. అంటూ మెల్లగా కారు దిగే లోపలికి వెళ్ళింది. అంతే, టక్కున ఆగిపోయి మంత్రగించిన శిలా విగ్రహంలాగా నిలబడిపోయింది. హాల్లో సోఫాలో కృష్ణ జయంత్ కూర్చుని కాళ్ళు టీపై మీద పారజాపి చేతులు కట్టుని వెనక్కి చారగిల పడ్డాడు. అలా వెనక్కి చేతులు కట్టుకు చారగిల పడడంలో ఒక విధమైన టీవీ అతనిలో ఒలికిపోతోంది. నందిని అలా బొమ్మలా నిలబడ్డం క్షణంసేపు రెప్ప వాల్చకుండా సూటిగా చూశాడు కృష్ణ జయంత్. ఆమె కూడా అలా చూస్తూ ఉండిపోయింది. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీసి అడుగుతున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. సమాధానం చెప్పలేనట్టుగా ఆమె రెప్పలు కిందకి వాలిపోయాయి. లోపలికి వెళ్ళు, మృదు గంభీరంగా వినిపించింది అతని కంఠస్వరం. అతని మాటకి ఆమెలో చలనం వచ్చినట్టయి మెల్లగా అక్కడి నుంచి కదిలింది. అడుగుదీసి అడుగు వేస్తుంటే కాళ్ళకి ఇనుప బండలు కట్టుకున్నట్టు అడుగులు బరువుగా పడుతున్నాయి. తన గదిలోకి ఎలా వెళ్ళిందో ఆమెకే తెలియదు. మంచం మీద పడుకున్నా కూడా అవే ఆలోచనలు. తను రాగానే నిలబెట్టేసి గట్టిగా చివాట్లు వేస్తే మనసు తేలికయ్యేది. అలా కాకుండా కృష్ణ జయంతి మౌనంగా అలా ఉండిపోవడం మరింత అవమానంగా ఉంది. భూకంపం లాంటిది ఏదైనా వచ్చి తను మంచంతో పాటు అందులో కూరిపోతే ఎంత బాగుండునో అని అనిపిస్తోంది నందినికి. తాను రాజ్యం ఇంటికి వెళ్ళడం అర్థం లేకుండా అయిపోయింది. ఉద్యోగం దొరకడం మాట అలా ఉంచి అవమానాల పాలైంది. కృష్ణ జయంతి తన కోసం ఆ సమయంలో కారు పంపకపోతే తను ఆ ఇంట్లో ఇరుక్కుపోయి ఉండేది. నందినికి భయంతో శరీరం కంపించింది. వెన్ను మీద ఏదో జరజర ప్రాకినట్టయింది. ఎంత మంచిగా ఉన్నా ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదని గట్టిగా నిశ్చయించుకుని తనకి తానే బుద్ధి చెప్పుకుంది. సుందర్ గుర్తుకొచ్చాడు. అతని వలన తను ఎంత మోసపోయింది. అటు ఉద్యోగాన్ని వదులుకుంది, ఇటు పెళ్లి కాకుండా అయిపోయింది. తనకి ఉద్యోగం దొరకడం కష్టమే, పెళ్లి కావడం కష్టమే. ఎన్నాళ్ళు ఇలా కృష్ణ జయంతి ఇంట్లో ఉంటుంది? తనని ఇంట్లో అట్టిపెట్టేయడంలో అతని ఉద్దేశం ఏంటి? మగవాళ్ల మనసులేమిటో, వాళ్ళ ఆంతర్యంలో ఏముందో ఎవరికీ అర్థం కావు. కృష్ణ జయంతి పైకి మంచివాళ్లా కనిపించినా అతన్నే నమ్మలేకపోతోంది. నందిని ఆలోచిస్తూ అలా పడుకుంది. 2 రోజులు గడిచిపోయాయి. కృష్ణ జయంతి ఎదుటి పడాలంటే నందినికి ప్రాణం నీరైపోతున్నట్టుగా ఉంది. అందుకే అతను ఇంట్లో ఉన్నంతసేపు తను గది వదిలి బయటికి రావడం లేదు. ఆ రోజు అతను ఎక్కడికో వెళ్తూ నందినిని గది గుమ్మం దగ్గరకు వచ్చి నందిని అంటూ పిలిచాడు. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చుని తలదూకుంటున్న నందిని ఆ పిలుపు వింటూనే ఉలిక్కిపడింది. తల తిప్పి గుమ్మం వైపు చూసింది. కృష్ణ జయంత్ గుమ్మం పొడుగునా నిలబడి ఉన్నాడు.
చేతిలో దువ్వెన జారిపోయింది. అప్రయత్నంగా లేచి నిలబడి గుమ్మం వైపు 2 అడుగులేసి అలా అక్కడే నిలబడిపోయింది. ఒకళ్ళ నిన్ను మళ్ళీ ఒకసారి తీసుకురమ్మని చెప్పింది. నువ్వు వస్తానంటే నాతో బయలుదేరు. నువ్వు అక్కడ దిగిపోదు కానీ నేను అలా వెళ్ళిపోతాను. సాయంత్రం వచ్చి నేను తీసుకెళ్తాను అంటూ చెప్పాడు. నందిని మాట్లాడలేదు. ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ మాట పైకి చెప్తే అతను ఏమంటాడు అని భయం. అందుకే మౌనంగా ఉండిపోయింది. మాట్లాడితే ముత్యాలు రాలుతాయా? చివ్వున తలెత్తి చురుగ్గా చూసింది. కృష్ణ జయంతి పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. కళ్ళల్లో కాంతి చోటు చేసుకుంది. ఆమె ముఖం తిప్పుకుంది. ఈయనగారికి అంత తమాషాగా ఉంది. వాళ్ళింటికి ఇప్పుడు దేనికి వెళ్ళడం? వాళ్ళు తనని వరుసలు కలిపి పిలవడం వింటూ ఉంటే ఎలాగో అనిపిస్తుంది. కృష్ణ జయంతికి తను భార్య కాబోవడం లేదుగా. అలా పిలుస్తూ ఉంటే తను ఎందుకు ఊరుకోవాలి? ఏ వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను ఖచ్చితంగా చెప్పింది. ఎందుకని? శాంత గంభీరంగా వినిపించింది ఆ కంఠస్వరం. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను అంతే రోషంగా చెప్పింది. నువ్వు అంత మొండిగా చెప్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? తాపీగా ప్రశ్నించాడు. ఏమనిపిస్తోంది అన్నట్టు తలదిప్పి సూటిగా చూసింది అతని వైపు. ఎందుకులే చెప్తే నీకు కోపం వస్తుంది. కోపం రాదు. ఏమిటో చెప్పండి. కోపాన్ని దిగమింగుకుంటూ పైకి శాంతంగానే అడిగింది. ఒక్క క్షణం ఆగాడు. ఎడం చేత్తో గడ్డంపై రాసుకుంటూ ఆమె వైపు చూశాడు. ఏంటో చెప్పండి అంటూనే కళ్ళతోనే సూచించింది. నిన్ను బొమ్మని ఎత్తినట్టు ఎత్తి భుజంపై వేసుకొని కారులో కాకుండా నడిచి ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని అనిపిస్తోంది అంటున్న అతని మొహంలో కళ్ళల్లో చిలిపితనం చిందులేసింది. మొదట అతను అంటున్నది ఏంటో నందినికి అర్థం కాలేదు. బుర్ర నెమ్మదిగా పనిచేయడం మొదలుపెట్టడంతో కళ్ళు వెడల్పయ్యాయి. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ ఆశ్చర్యం మెల్లగా కరిగి కోపం పరుచుకుంది. ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. కట్టుకున్న భార్యతో అన్నట్టు ఎంత దర్జాగా సూటిగా అన్నాడు. ఎంత ధైర్యం! తను ఎంత దూరంగా ఉంటున్నా అతను అతి చనువు తీసుకుంటున్నాడు. రోషావేశాలతో ఆమె ముఖం ఎర్రబడింది. పెదవులు కంపించాయి. 2 చేతులతో అతని కంఠం పట్టుకొని గట్టిగా నొక్కేయాలనిపించింది. నమలకుండా అతన్ని క్యాప్సిల్లాగా గుట్టుకున్న మింగేద్దామా అని అనిపించింది. కానీ ఏమీ చేయలేకపోయింది. మనసులో కోపం తన్నుకొచ్చేస్తోంది. ఆ అవమానం భరించలేక గట్టిగా ఏడ్చేయాలనిపిస్తోంది. ఇక అతని ఎదురుగా ఒక్క క్షణం నిలబడలేక టపీమని గది తలుపులు మూసేసి ఆ తలుపుకి వెనుతిరిగి చేరగిలబడిపోయింది. నందు! అతను గుమ్మం అవతల నుండి పిలుస్తున్నాడు. ఆమె పలకలేదు. తలుపులు తీయలేదు. గడియ వేసేసి వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయింది. గుండెల్లో సుడులు తిరుగుతున్న అవమానం కన్నీటి రూపంలో బయటపడసాగింది. కృష్ణ జయంతు 2 సార్లు 3 సార్లు తలుపు కొట్టి పిలిచాడు. ఆమె పలక్కపోవడంతో విసుగెత్తి వెళ్ళిపోయాడు. ఆ రోజు రవిశంకర్ పిల్లలిద్దరినీ తీసుకుని కృష్ణ జయంతి ఇంటికి వచ్చారు. వాళ్ళ ఆంటీని చూస్తామని, ఇంటికి తీసుకెళ్ళమని. పిల్లలిద్దరూ ఒకటే గొడవ. భరించలేక ఈరోజు తీసుకొచ్చానంటూ నవ్వాడు రవిశంకర్. కృష్ణ జయంతి పిల్లల్ని 2 రోజులు మా ఇంటి దగ్గర ఉంచేస్తాను అంటూ చెప్పాడు. పిల్లలు కూడా ఉత్సాహం చూపించారు. నందిని రవిశంకర్ని అన్నయ్య గారు అని పలకరించింది. వదిన గారిని కూడా తీసుకురాలేదే అని అడిగింది. ఇక 4-5 రోజుల్లో వెళ్ళిపోతున్నాం కదా, తీసుకొస్తానంటూ చెప్పాడు. అతను వద్దంటున్న కాఫీ టిఫిన్ తెచ్చి తీసుకుంటేనే కానీ ఆమె ఊరుకోలేదు. కృష్ణ జయంతి లోపలే ఆశ్చర్యపోయాడు. నందిని అతనితో చనువుగా అన్నయ్య గారు అని పిలవడం, ఇంటి ఇల్లాల్లాగా అతనికి మర్యాదలు చేయడం చూసి పైకి మాత్రం ఏమీ అనలేదు. రవిశంకర్ ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు. అతని వెనకాల కృష్ణ జయంతి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళి సాయంత్రం వరకు రాలేదు. నందిని 2 పిల్లలతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ గడిపేసింది ఆ రోజంతా. నందిని పిల్లలతో మేడ మీద వరండాలో అక్కడ కుర్చీలో కూర్చుంది. ఒక బాబుకి కళ్ళు మూసి మరో బాబును వెతుక్కు అంది. ఆ బాబు అవుట్ అయిపోతే మరో బాబు కళ్ళు మూయసాగింది. ఈసారి పిల్లలిద్దరూ ఆమెను ఆడమని పట్టుబట్టారు. ఇక నందిని ఆడక తప్పలేదు. వెడల్పుగా ఉన్న రిబ్బన్ ఒకటి కళ్ళకు కట్టుకుంది. పిల్లలిద్దరూ త్వరగా అవుట్ అయిపోయారు. ఆంటీ, నీకు అనిపిస్తుందని రిబ్బన్ కళ్ళకి ఇంకా బిగించి కట్టేశారు. నందిని ముక్కు గిల్లి ఎవరు గిల్లారు అని అడిగారు ఇద్దరు, చప్పట్లు కొట్టి గట్టిగా నవ్వుతూ. పెద్దబాబు అంటూ నవ్వుతూ చెప్పింది. కాదు, చిన్నబాబు అంటూ చెప్పడంతో పిల్లలిద్దరూ నవ్వుతూ గెంతసాగారు. రిబ్బన్ గట్టిగా కట్టడంతో
కళ్ళు మండినట్టయి రిబ్బను విప్పబోయింది. పిల్లలిద్దరూ ఒప్పుకోలేదు. తీయడానికి వీల్లేదు అన్నారు. వాళ్ళిద్దరినీ బ్రతిమలాడుతూ ఉంటే చివరికి ఇద్దరు ఒప్పుకుంటూ చిన్న షరతు పెట్టారు. ఇద్దరికి ముద్దిస్తే అప్పుడు రిబ్బన్ ముడి విప్పేస్తామన్నారు. సరే అంది. పెద్దబాబు తన బుగ్గ అందిస్తే ముద్దు పెట్టుకుంది. మళ్ళీ రెండవ బుగ్గ అందిస్తే ముద్దు పెట్టింది. అప్పుడే మేడ మీదకు వచ్చిన కృష్ణ జయంతి కళ్ళకు ఆ సంఘటన కనిపించడంతో టక్కున ఆగిపోయాడు. మనసులో ఒక చిత్రమైన ఆలోచన కలిగి మస్తిష్కంలో మెరుపులా మెరిసింది. అతను మేడ మీదకు రావడంతో పిల్లలిద్దరూ అతని వైపు చూశారు. తను వచ్చినట్టు చెప్పొద్దు అన్నట్టు నోటి మీద వేలు పెట్టుకుని ఆ పిల్లలకు సైగ చేశాడు. ఇద్దరు పిల్లలు అలాగే అన్నట్టు తలూపి నోరు వదిలేసి నవ్వుతూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏడి చిన్నబాబు అంటూ చేతులతో తడుముతూ ముద్దివ్వడం కోసం చిన్నబాబుని దగ్గరికి రమ్మన్నట్టు చేతులు జాపింది. కూర్చున్న చిన్నబాబు చేయి పట్టి దగ్గరికి లాక్కున్నది. కృష్ణ జయంతి మెల్లగా ఆమె కూర్చున్న కుర్చీని సమీపించాడు. పిల్లలు నిశ్శబ్దంగా అతని వైపు చూసి నవ్వుకున్నారు. నందిని చిన్నబాబు చెంప మీద ముద్దు పెట్టింది. అయితే ఆ ముద్దు చిన్నబాబు చెంపకి దక్కలేదు, కృష్ణ జయంతి చెంపకి దక్కింది. పిల్లలిద్దరూ గట్టిగా నవ్వేస్తూ చప్పట్లు కొట్టారు. నందిని ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆమె పెదవులకి చిన్నబాబు చెంప మెత్తగా లేదు, మోటుగా పెద్దవాళ్ల చెంపలా అనిపించడంతో తుళ్ళి పడ్డట్టు కళ్ళకి కట్టిన రిబ్బను ముడి చట్టుకొని లాగేసి చూసింది. కృష్ణ జయంతి ఆమె దగ్గరగా నవ్వుతూ కోట్ జోబులో చేతులు పెట్టుకొని హుందాగా నిలబడి ఉన్నాడు. నమ్మకం కుదరక కళ్ళు గట్టిగా నలుపుకొని చూసింది. పిల్లలిద్దరూ గట్టిగా అరిచేశారు, అంకుల్కి ఆంటీ ముద్దు పెట్టేసింది అంటూ. అతని కళ్ళు కొంటెగా మెరిశాయి. నందిని చెంపలు కుంకుమ అద్దినట్టు ఎర్రగా కందిపోయాయి. ఇక అతనికి తన మొహం చూపించలేనట్టుగా కుర్చీలో నుంచి చట్టుకొని లేచి అక్కడి నుంచి పారిపోయింది. గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్న పిల్లల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ వాళ్ళ ఎదుట పడక తప్పలేదు. పిల్లలు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయారు. కానీ కృష్ణ జయంతి అంత త్వరగా మర్చిపోలేదు. తన చెంప మీద నందిని పెదవులు మెత్తగా వెచ్చగా తాకగానే నరాల్లోంచి మధుర సంగీతం వెలబడుతున్నట్టు అనుభూతి కలగసాగింది. పిల్లలే గనక అక్కడ లేనట్టయితే ఆమెను చేతులతో బంధించి హృదయానికి గట్టిగా హత్తుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తేయాలి అని ఆమెను అవలీలగా రెండు చేతుల మధ్య లేవనెత్తి గదిలోకి తీసుకెళ్ళి తన మంచం మీద అపురూపంగా పడుకోబెట్టాలని, ఆమెను తనలో ఐక్యం చేసుకోవాలని, అలా ఎన్నెన్నో మధురమైన ఊహల పరంపరగా అతన్ని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. మాటి మాటికి అతని కళ్ళు ఆమె కోసం వెతుక్కోసాగాయి. నందినిని చూస్తూనే కృష్ణ జయంతి కళ్ళల్లో మెరుపు తళుక్కొని మెరిసింది. అతని చూపులు హృదయానికి తాకి గిలిగింతలు పెట్టాయి. శరీరంలో రక్తం వేడెక్కి చెంపల్లోకి పొంగినట్టుగా అయింది. తెలియని సంతోషం ఏదో ఒక వెల్లువలా వచ్చి నందినిని ముంచెత్తేసినట్టుగా అయింది. ఆమె వయసు మనసులో కోరికలు రేపాయి. అతని బాహువుల్లో ఒదిగిపోయి మైనల్లా కరిగిపోవాలని కోరిక బలంగా కలిగింది. భోజనాల దగ్గర అతని వైపు కళ్ళెత్తి సూటిగా చూడలేకపోయింది. పిల్లలు మాత్రం ఆంటీ అంకుల్ అంటూ ఏవేవో కబుర్లు చెప్తున్నారు. వాళ్ళ కబుర్లు ఆ ఇద్దరు చెవుల్లో పడడం లేదు. వాళ్ళ మనసులు రెండు రెక్కలు విప్పుకొని ఆకాశంలో రాజహంసల్లా ఎగరసాగాయి. నందిని అన్నం తింటున్నా అన్నం గొంతుగా దిగడమే లేదు. కృష్ణ జయంతి భోజనం ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆమెకి నిద్రపట్టలేదు. పిల్లలిద్దరూ తమ మంచం పక్కనే మరో మంచం వేయించి పడుకోబెట్టింది. వాళ్ళు నిద్రపోయారు. ఆమె ఆలోచనలు మాత్రం అలా సాగుతూనే ఉన్నాయి. ఆ సంఘటన అలా కళ్ళ ముందు నిలిచినట్టుగా ఉంది. తలుచుకుంటేనే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. కళ్ళు చేత్తో మూసుకుంటూ తలగడలో ముఖం దాచుకుంది. ఆ రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటనతో కృష్ణ జయంత్ నందిని ఇద్దరూ అదిరిపోయారనే చెప్పాలి. అతను మధ్యాహ్నం భోజనం చేశాక గదిలో మంచం మీద పడుకున్నాడు. నందిని పిల్లలతో కబుర్లు చెప్తూ కూర్చుంది. చిన్నబాబు గన్తో ఆడుకుంటున్నాడు. పెద్దబాబు బంతి పట్టుకొని ఆడుతున్నాడు. నందిని బాబు బంతి ఆడుతూ ఉంటే ఆ బంతి కాస్త కృష్ణ జయంతి గదిలోకి వెళ్ళి పడింది. బాబును వెళ్ళి తీసుకురమ్మంటే నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు. నందిని ఎంత బ్రతిమాలాడినా వినలేదు. ఆమెనే వెళ్ళి తీసుకురమ్మన్నాడు.
ఇక చేసేదేమీ లేక మెల్లగా తన గది వైపు వెళ్ళింది. అతడు పడుకున్నాడా లేదా అని తొంగి చూసింది. కృష్ణ జయంత్ మెలకుగానే ఉన్నాడు. బంతి గదిలోకి దొర్లి పడడం, నందిని బాబు సంభాషణ చెవిన పడ్డాయి. బంతిని తీసుకెళ్ళడానికి ఆమె వస్తుందని కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు. అతను నిద్రపోతున్నాడని నందిని ధైర్యంగా గదిలోకి వచ్చి బంతి కోసం వెతకసాగింది. అంతలో చిన్నబాబు గుమ్మం వద్దకు పరిగెత్తుకొచ్చి తన చేతిలోని గన్ ఆమె వైపు గురిపెట్టి హ్యాండ్స్ అప్ అన్నాడు. నందిని తల తిప్పి బాబు వైపు చూసింది. చిన్నగా నవ్వి తిరిగి బంతి కోసం వెతకసాగింది. బంతి బీరువా కిందకు దొర్లి వెళ్లడంతో ఆమెకు కనిపించలేదు. చిన్నబాబుకి కోపం వచ్చింది. ఆంటీ తను చెప్పినట్టు చేతులు పైకెక్కలేదని మళ్ళీ అన్నాడు. ఆమె వినిపించుకోలేదు. నేను పోలీస్ని, నిన్ను ఖైదీలో పెట్టేస్తాను, జాగ్రత్త అంటూ గది తలుపులు దగ్గరగా వేసి అవతల గడియ పెట్టేసి గట్టిగా నవ్వసాగాడు. నందిని గుండె ఒక్కసారి గుబేలమంది. బంతి మాట మర్చి గుమ్మం వైపు పరిగెత్తింది. అప్పటికే బాబు తలుపులు మూసేసి అవతల గడియ వేసేశాడు. తలుపులు గట్టిగా కొట్టింది. బాబు తలుపు తీ అంటూ. నేను తీయను, నేను పోలీసుని అంటూ సమాధానం చెప్పాడు. నందినికి ఒక్కసారి ముచ్చెమటలు పోసాయి. అతనికి మెలకు వచ్చిందా లేదా అని తల తిప్పి చూసింది. కృష్ణ జయంత్ నిద్ర నటించడం మర్చిపోయి మంచం మీద లేచి కూర్చున్నాడు. ఆమె గతుక్కుమన్నట్టుగా అయింది. ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో సంతోషం తళుక్కుమంటే ఆమె కళ్ళల్లో భయం కదలాడింది. బాబు తలుపు అంటూ అతని వైపు చూసింది. అది తన తప్పు కాదు అన్నట్టుగా. కృష్ణ జయంత్ ఏం మాట్లాడలేదు. అతనికి నవ్వొస్తోంది. నవ్వితే నందనికి కోపం వస్తుందని భయం. క్రితం రోజు తను చేసిన పనికి ఆమెకు బాగా కోపం వచ్చి ఉంటుందని చూచాయగా గ్రహించాడు. అయితే ఆమె పైకి ఆ కోపం ప్రకటించలేదు. ఎందుకని మనసులో అనుకుంటూ ఉంటే ఈరోజు ఇలా జరిగింది. బాబు తలుపులు గడియ పెట్టేశాడు. ఏంటి అలా చూస్తారు అంది కాస్త కోపంగా. అతను వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. ముందు మీరు ఆ రథం దిగండి. రథమా? ఆశ్చర్యంగా చూశాడు. అదే ఆ మంచం అంది పళ్ళు బిగించి. అంతే. అతను చటుక్కున మంచం దిగిపోయి నిలబడి చేత్తో క్రాఫ్ సర్దుకుంటూ ఆమె వైపు చూశాడు. క్రాఫ్ తర్వాత సర్దుర్దుగానే ముందు తలుపులు తీయించండి అంది వస్తున్న కోపాన్ని బిగబట్టుకుంటూ. అన్నట్టు తల ఊపి తలుపుల దగ్గరకు వచ్చాడు. అతను అక్కడికి రావడంతో ఆమె కాస్త పక్కకు తప్పుకుంది. బాబు తలుపు తీయమ్మా అంటూ పిలిచాడు. నేను తీయను, నేను పోలీస్ని, ఆంటీని ఖైదీలో పెట్టాను ముద్దు ముద్దుగా జవాబు చెప్పాడు. అతను ఆమె వైపు చూశాడు. నందినికి చిరాకేసింది. బాబు తలుపు తీయకపోతే తన వైపు చూడాలా? ఒక్క కసరు లేడి పెద్ద మనిషి, అంతా వేషం తమాషా. కోపంగా ఉరిమి చూసింది అతని వైపు. తలుపు తీయించడం మీకు చేత కాదా అన్నట్టు. ఎలా? చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది అన్నట్టే చూశాడు. పాపం, మీరు చిన్న పాపయ్య అన్నట్టు చూసింది ఆమె. బాబు తలుపు తీయమ్మా. నేను తీయను. మనం సర్కస్ చూడ్డానికి వెళ్ళొద్దా? ఎప్పుడు? బాబా ఆశగా అడిగాడు. సాయంత్రం. మరి నన్ను తీసుకెళ్తావా? నమ్మకం కుదరక అడిగాడు. నువ్వు, అన్నయ్య, నేను, ఆంటీ అందరం వెళ్దాం. నిజంగానా అడిగాడు బాబు. నందినికి ఒళ్ళు మండిపోయింది. వెధవ పిల్లలని తిట్టుకుంది మనసులో. నిజంగానే తీసుకెళ్తాను అంటూ నమ్మకంగా చెప్పాడు కృష్ణ జయంత్. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. నందినికి ప్రాణం వచ్చినట్టుగా అయింది. ఆ గదిలోంచి బయటపడబోతుంటే బాబు ఆమె చేయి పట్టుకుని, ఆంటీ సర్కస్కి వెళ్దామా అని అడిగాడు. ఆ క్షణంలో ఆమెకు పిల్లలంటే ఉన్న ముద్దు ఎగిరిపోయింది. ఒక్కసారి చేయి విదిలించుకుంటూ అంది, సర్కస్ లేదు, గాడిద గుడ్డు లేదు అంటూ అక్కడి నుంచి విశ్వసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె అలా విదిలించుకుని వెళ్ళిపోగానే బాబు బెక్కమొహం వేసుకొని చూస్తూ నిలబడిపోయాడు. కృష్ణ జయంత్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ బాబుని 2 చేతులతో పైకెత్తుకొని ముద్దులాడాడు. బాబుకి కళ్ళ నీళ్లు గిర్రమని తిరిగిపోయాయి. ఆంటీ మంచిది కాదు, కొట్టేద్దాం అన్నాడు కృష్ణ జయంత్. మనము సర్కస్కి వెళ్ళేటప్పుడు ఆంటీని తీసుకెళ్ళొద్దు అంటూ దుఃఖం ఆపుకుంటూ చెప్పాడు బాబు. అలాగే, నువ్వు, నేను, అన్నయ్య వెళ్దాం. అలాగే అన్నట్టు తలూపాడు. 1 గంట తర్వాత పిల్లలిద్దరు ఆమెపై కోపం మర్చిపోయి ఆంటీ ఆంటీ అంటూ కూడా తిరగడంతో నందిని కూడా కోపం మర్చిపోయి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. అది చూసిన కృష్ణ జయంత్ తనలో తాను నవ్వుకున్నాడు. మర్నాడు రవిశంకర్ వచ్చాడు. పిల్లలు ఏం అల్లరి చేయలేదా అంటూ.
నందిని నవ్వుతూ చెప్పింది. వాళ్ళు చక్కగా ఆడుకున్నారు. ఇంటికి వెళ్తాననే అనలేదు. తండ్రిని చూడగానే పిల్లలు అతనితో ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరారు. నందిని ఆ రోజు ఉండమని బ్రతిమిలాడినా పిల్లలు వినలేదు. కృష్ణ జయంతి కూడా చెప్పాడు. వాళ్ళు వెళ్ళడానికే సిద్ధపడ్డారు. రవిశంకర్ చెప్పాడు, మేము ఎల్లుండి వెళ్ళిపోతున్నామని. ఎల్లుండే వెళ్ళిపోతున్నారా అంది నందిని. అవునమ్మా, నాకు ఇంకా సెలవు లేదు. వదినగారిని ఒకసారి తీసుకురాలేకపోయారా? వస్తుంది. పోనీ ఈరోజు నువ్వు రా అమ్మా, రేపు తను వస్తుంది. నందిని సమాధానంగా నవ్వి ఊరుకుంది. రావడానికి నాకు ఎక్కడ తీరుకుంది అన్నట్టు. కృష్ణజయంతి సంభాషణ మరోవైపుకి మరణించాడు. రవిశంకర్ ఇద్దరు వేరే సంగతులు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అతను వెళ్ళిపోతూ ఉంటే భోంచేస్తే గాని వెళ్ళడానికి వీల్లేదు అంది నందిని. కృష్ణ జయంతి కూడా అలాగే అనడంతో అతనికి అక్కడ భోంచేయక తప్పలేదు. భోజనం చేశాక రవిశంకర్ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడు. కృష్ణ జయంతి ఆ రోజు రవిశంకర్ ఇంటికి వెళ్తే అతను వాళ్ళ అన్నగారు కూడా ఇంటి దగ్గర లేరు. ఒకళ్ళు ఇంటి దగ్గరే ఉంది. కృష్ణ జయంతి వెంటనే వెళ్ళిపోతుంటే కూర్చోమని కాఫీ తెచ్చిచ్చింది. కొద్దిసేపు అక్కడే కూర్చున్నాడు. ఆమెతో కబుర్లు చెప్తూ మాటల మధ్య ఒకళ్ళు అతన్ని పెళ్లి గురించి అడిగింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావన్నయ్యా అని. ఆ మాట వినడంతో అతని ముఖంలో నవ్వు మాయమై శాంత గంభీరంగా మారింది. ఏమిటన్నయ్యా సమాధానం చెప్పవు? నా పెళ్ళి ఎప్పుడవుతుందో, అసలు అవుతుందో లేదో కూడా నాకు తెలీదు అంటూ నవ్వాడు. మనసులో మెల్లి తిరుగుతున్న బాధని నవ్వుతో కప్పిపుచ్చాలని ప్రయత్నించడం ఒకళ్ళ గమనించకపోలేదు. ఒక్క క్షణం అతని వైపు అదోలా చూసి మెల్లగా అంది, అన్నయ్య, నువ్వు నందిని పెళ్లి చేసుకుంటారని అనుకున్నాను. నువ్వేంటి అలా అంటున్నావు? ఆ అమ్మాయి ఇష్టపడొద్దు అంటూ నవ్వాడు. నిన్ను ఇష్టపడకపోవడమా? నువ్వు చేసుకుంటాను అని అనడమే చాలు కో అంటే 1,000,000 మంది అమ్మాయిలు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నువ్వు కోరి చేసుకుంటాను అంటే నందిని ఇష్టపడకపోవడమా? ఆశ్చర్యంగా అడిగింది. అంతే, నేను అడిగితే అలాగే జరిగింది. అన్నయ్య, నీ మాటలు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే అసలు జరిగిందేమిటో నాకు వివరంగా చెప్పు అంది. కృష్ణ జయంతు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకుని మెల్లగా చెప్పడం ప్రారంభించాడు. తనకి నందిని ఎలా పరిచయమైందో, నందిని సుందర్ని వివాహం చేసుకోవాలనుకుని ఊరు వచ్చేయడం, అతను వేరే వివాహం చేసుకోవడం, ఆమెను మోసగించడం అంతా వివరంగా ఆమెకు చెప్పాడు. అంతా విన్న ఆమె నిశ్చేష్టురాలైంది. నిజమా అన్నయ్య? అయితే నందినికి పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదా? లేదన్నట్టు తల తిప్పాడు. వకుల క్షణంసేపు ఆలోచించింది. కృష్ణ జయంతికి ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చక పెళ్లి చేసుకోలేదు. నందిని నచ్చిందంటే అది నిజంగా ఆమె అదృష్టమే. ఆ అదృష్టాన్ని గుర్తించలేని ఆమె నిజంగా మూర్ఖురాలే. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం ఎలా? ఉపాయం వెతుక్కుంది. కృష్ణ జయంతి అన్నాడు, ఒకళ్ళ నువ్వు నచ్చచెప్పి ఒప్పించగలవేమో ఆలోచించు. నేనా అంటూ క్షణంసేపు ఆగి అంది. అన్నయ్య, స్త్రీ మనసు స్త్రీకి అర్థమైనట్టు ఏ పురుషుడికి అర్థం కాదు. స్త్రీ తన మనస్తత్వం ఏమిటి అంటే తనకి దగ్గరలో అందుబాటులో ఉన్నదాన్ని కన్నెత్తి కూడా చూడదు. అలాగే నిన్ను ప్రేమించామంటూ కూడా తిరిగిన వాడి వైపు కన్నెత్తి చూడదు. అసలు లెక్క కూడా చేయదు. స్త్రీ దృష్టి ఎంతసేపు దూరపు కొండలపైనే ఉంటుంది. నీకే నువ్వు అడగగానే ఆమె నీకు దూరంగా తొలగిపోతోంది. నువ్వు కొద్ది రోజులు ఆమెను లెక్క చేయనట్టుంటే ఆమె దారిలోకి వస్తుందని నా అభిప్రాయం. నిన్ను నీ ఇల్లు వదిలి వెళ్తే ఆమెకు రక్షణ లేదని తెలుసు. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉంటుంది. ఇక ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళదు కూడా. నువ్వు కూడా కాస్త ఆమె పట్ల నిర్లక్ష్యం చూపించావు అంటే ఆమె నిన్ను అడుగుతుంది అంటూ చెప్పడంతో కృష్ణ జయంతి ఆ మాటలని శ్రద్ధగా విన్నాడు. నిజమా? స్త్రీ మనస్తత్వమే అంతా. అయితే కొద్ది రోజులు ఆగితే ఆమె దారిలోకి వస్తుందా? తనకు నచ్చిన అపురూప సౌందర్య దేవత నందిని. ఆమె కోసం ఎన్నాళ్ళైనా ఉంటాడు. ఆలోచిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు. ఒకళ్ళు మళ్ళీ అంది, అన్నయ్య, నాకు అక్కడికి ఉత్తరాలు రాస్తూ ఉండే. నీ ఉత్తరాల్లో నేను సలహా ఇస్తూ ఉంటాను. 1-2 నెలలు ఓపిక పట్టు. నందిని నిన్ను తప్పక వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. కృష్ణ జయంతి బరువుగా నెట్టూడ్చాడు. అలా ఒప్పుకోవాలనే తన ఆశ, నమ్మకం. ఏది ఎలా జరుగుతుందో అంతా ఆ భగవంతుడి ఇష్టం. రవిశంకర్ వకుల అంతా కృష్ణ జయంతి ఇంటికి వచ్చారు ఊరు వెళ్తున్నట్టు చెప్పడానికి. నందిని వాళ్ళందరికీ ఎంతో మర్యాద చేసింది. వకుల ఆమెకు మరీ చెప్పింది ఉత్తరాలు రాస్తూ ఉండమని. నందిని అలాగే రాస్తానని మాటిచ్చే వరకు వదలలేదు.
స్టేషన్కి కృష్ణ జయంతి బలవంతం మీద వెళ్ళింది. రవిశంకర్ వాళ్ళు తిన్నగా పాట్నా వెళ్ళడం లేదు. మధ్య కలకత్తాలో దిగి 2 రోజుల తర్వాత అక్కడి నుండి పాట్నా వెళ్ళిపోతారు. ఒకళ్ళ ట్రైన్ ఎక్కే ముందు మెల్లగా నందినితో అనింది. ఏముందో మరి వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.